మా సర్పంచ్ కూడా ఇది రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, మేము కూడా కాంగ్రెస్కే ఓటేసినాం. కాంగ్రెస్లో ఉన్న నాయకుడు దరిద్రం ఏంటిదంటే ఫస్ట్ వాళ్ళ అమ్మ నిలబెట్టడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ వేసిండు, మళ్ళీ గెలిచిండు. ఇప్పుడు గెలిచిన పుణ్యం అంటూ కూడా ఆయనకేమీ లేదు. ప్రజలు అని ప్రజల కోసం తిరగడమే ఉన్నది కూడా ఆయన అమ్ముకొని ప్రజలకి పెట్టి దాంట్లోనే తిరగడం ఉన్నది. అందుకని మా ఆవేదన ఏంటిదంటే మాకు ఎలాంటి పార్కులు వద్దు, ఏ వద్దు. మా నాయకుడు చెప్పినట్లు మేము కూడా వింటున్నాం. ఆయన ఓపికను కూడా మీరు ఇంకా పరీక్షించకండి అని నేనైతే ఒక్కటి చెప్తున్నా సార్. మాకు ఏ పార్కులు, ఎందుకంటే మా దగ్గర ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా అన్నవాళ్ళు డిగ్రీలు ఇంటర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పీజీలు కూడా కంప్లీట్ చేసిన. మా దగ్గర మొత్తం తిప్పి కొడితే 7 మందికి ఉన్నాయి సార్ గవర్నమెంట్ జాబ్లు, అంతకుమించి ఎక్కువ లేవు. అందరికీ కూడా ఇప్పుడున్న భూముల పైన కూడా ప్రతి ఒక్కరికి లోన్లు ఉన్నాయి. ఆ లోన్లు కూడా కొంతమందికే మాఫీ అయినాయి. అట్లాంటివి మాకు ఏవీ లేవు. మాకు ఏవి లేనప్పుడు ఈ ఇండస్ట్రీ పార్కుల వల్ల ఉపయోగం ఉందని కూడా మేము అనుకుంటలేము. కాబట్టి మాకు వద్దనే చెప్తున్నాం సార్ గట్టిగా అయితే.